హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు కానీ, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కానీ కన్నీళ్ళు, నిద్ర, తుమ్ములు, ఆవలింతలు, చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం మంచిదా కాదా? దీనివల్ల ఏమైనా చెడు జరిగిపోతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం పూజ ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం కదా. మరి అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు మల్లుతుంది. ఆవలింతలు రావడం, నిద్ర, తుమ్ములు రావడం వంటివి జరుగుతాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని 2 కారణాలుగా విభజించాలి. మొదటిది ఏమిటి అంటే, మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వలన ఆవలింతలు, నిద్ర రావచ్చు. ఒక్కోసారి రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర, ఆవలింతలు వంటివి రావచ్చు. ఇలాంటి కారణాలు కానీ సందర్భాలలో తుమ్ములు, నిద్ర, ఆవలింతలు, చెడు ఆలోచనలు రావడం, ఒక పని చేయబోయే వేరొక పని చేయడం, ఏవైనా వస్తువులు చేజారి కింద పడిపోవటం, అలాగే తలభారంగా ఉండటం, శరీరం, కళ్ళు బరువెక్కినట్టు ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే, మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు, విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం. అంటే మన ఇంట్లో పూజలు చేయకుండా ఆపుతున్నాయని అర్థం. అంటే మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం. ఇలాంటి సమయాల్లో పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు చేతులు, ముఖము, నోరు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ కొనసాగించాలి. ఇకపోతే కొంతమందికి భగవంతుని ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇలా రావడానికి కారణం ఏమిటంటే, మనం చాలా భక్తితో భగవంతుణ్ణి పూజించేటప్పుడు మనం కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చినా, మన రోమాలు నిక్కబొడుచుకున్న అర్థం ఏంటంటే, మనం పూజ భగవంతుడికి చేరిందని, అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను. కాబట్టి ఇలా కన్నీళ్ళు వస్తున్నాయని భయపడాల్సిన అవసరమే లేదు. ఇలాంటి సమయంలో భగవంతునికి మీ కోరికలు విన్నవించుకోండి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచనలు, మనస్సు పూజ మీద నిలబడలేకపోవటం, ఇవన్నీ కూడా మన చుట్టూ నెగిటివ్ని ఆవరించి ఉందని తెలియజేస్తున్నాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి. ప్రతికూల శక్తిని తరిమి కొట్టే 4 పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మొదటిది సాంబ్రాణి ధూపం వేయటం. ప్రతినిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి నిస్సందేహంగా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు కూడా తగ్గుతాయి. రెండోది ఏమిటి అంటే, ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమి కొట్టవచ్చు. మూడవది ఏంటంటే, ఇంట్లో 2-3 రోజులకొకసారి లేదంటే కనీసం వారంలో ఒకరోజు అయినా కర్పూరం, లవంగాలను వేసి కాల్చండి. అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం అంటే మొగ్గల పువ్వు, అవి ఊడిపోయినవి కాకుండా పూర్తిగా ఉన్నది ఒకటి తీసుకొని కాల్చాలి. ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ఆమె ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమి కొట్టబడతాయి.
నాలుగవది ఏమిటంటే భక్తి పాటలు, స్తోత్రాలు వినడం లేదా చదవడం వంటివి చేస్తూ ఉండడం మంచిది. కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ 4 పరిష్కారాలను ప్రయత్నించండి. ఒక్కసారి 2 సార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు. ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పగా గమనిస్తారు. కాబట్టి పూర్తి భక్తి, విశ్వాసం, నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నం చేయండి. శుభ ఫలితాలను పొందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.